అయితే ఈ చికిత్స క్యాన్సర్ లాంటి ఒక దీర్ఘకాలికమైన వ్యాధులకు కూడా పనిచేస్తుందా? ఇది మనకు ఈ మధ్య కాలంలో మనం వింటున్న అనేక జబ్బుల్లో క్యాన్సర్ ఒకటి, పెరాలసిస్ ఒకటి, ఆ, ఇవన్నీ కూడా చాలా రైజింగ్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఏం లేదు, ఇవన్నీ కూడా మన లైఫ్ స్టైల్ మారడం వల్ల, డయట్ మారడం వల్ల, మన సైకలాజికల్గా ఉన్నటువంటి ఆ ఒత్తిళ్ళు, ప్రెషర్స్ ఎక్కువ అవడం వల్ల, ఎన్విరాన్మెంటల్ ఈ ఇష్యూస్ వల్ల కూడా మనలో ఇవన్నీ వస్తున్నాయి. మనం యాక్చువల్గా ఏంటంటే వీఆర్ వాట్ వీ ఈట్ అంటాం. మనం ఏది తింటే అదే మనం. తో తింటున్న పదార్థాల్లోని అనేక కాలుష్యాలు వచ్చి చేరాయి. పీల్చే గాలిలో కూడా కాలుష్యాలు వచ్చాయి. సో వీటన్నిటి వల్ల మన సహజంగానే కొత్త కొత్త జబ్బులు వస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే మనకు తెలియని పేర్లు పెట్టని అనేక రోగాలు కూడా, జబ్బులు కూడా ఉన్నాయి. ఇంకా వాటి నామకరణాలు కూడా జరగలేదు. సో సిమ్టమ్ బట్టే ఏదో పేర్లు పెట్టుకుని పోవాలి. సో ఇందాక ఈ చెప్పినటువంటి క్యాన్సర్ అనేది కూడా మేము ఎలా చూస్తామంటే ఒక వ్యాధిని ఒక వ్యాధిలాగా, ఇది ఒక డిసీజ్ పేరుతో మేము పోము. అది బ్లడ్ క్యాన్సరా, బ్రెస్ట్ క్యాన్సరా, లేకుంటే లంగ్ క్యాన్సరా, ఏ ఆర్గాన్లో వచ్చింది అనేది దాన్ని బట్టి పేర్లు వచ్చాయి. అంతే కదా, ఒక ఆర్గాన్ కూడా రావడం దానికి ఒక పేరు పెట్టేశాం. బ్రెయిన్లో వస్తే బ్రెయిన్ క్యాన్సర్ కదా, ప్లేస్ని బట్టి దానికి. బట్ ఓవరాల్గా క్యాన్సరే అది. సో అందువల్ల అంటే మేమేం చేస్తాం, దాన్ని అలా ఒక క్యాన్సరు అనే ఒక డిసీజ్ అని కాకుండా మేమేం చేస్తామంటే పల్స్ చూసినప్పుడు ఏ ఆర్గాన్లో ఏ ఇబ్బంది తెలుసుకొని దాన్ని బ్యాలెన్స్ చేస్తూ పోతుంటే అవతల ఉన్నటువంటి ఏ జబ్బు తగ్గుతుంది. ఓకే, యు నేమ్ ఇట్ ఎనీథింగ్, దానికి ఒక పేరు. సో లోపల ఇన్నర్ ఆర్గన్స్ కి వచ్చిన ట్రబుల్స్ కూడా మీకు పల్స్ చూడడం తెలుస్తుంది. అంటే బేసిక్ గా మీరు ఇందాక అన్నారు ల్యాబొరేటరీ టెస్ట్ లేకుండా ఎలా కనుక్కోగలుగుతారు అని అడగొచ్చు మీరు. ల్యాబ్ టెస్టే లేదు, ఎలా కనుక్కుంటారు? ఎంఆర్ఐ స్కానింగ్స్ ఇవి కామన్ అయిపోయాయి ఈ రోజుల్లో. అది లేకుండానే పల్స్ తోటి చెప్పేస్తారా? పల్స్ తో పాటు 3 విషయాలు ఉన్నాయి ఇంకా. ఒకటి అబ్జర్వేషన్, వచ్చిన పేషెంట్ని అబ్జర్వ్ చేయాలి. ఎలా నడుస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఎలా రావడమే ఇలా డల్గా వస్తున్నారా, ఇలా యాక్టివ్గా వస్తున్నారా, ఎలా మాట తీరు ఎలా ఉంది, లోగా వాయిస్ ఉందా, అలా గట్టిగా రైజింగ్లో ఉన్నారా, దాన్ని బట్టి ఏంటి అనేది ఒక అబ్జర్వేషన్. అలాగే టంగ్ అబ్జర్వేషన్, స్కిన్ అబ్జర్వేషన్, ఐస్ అబ్జర్వేషన్, హెయిర్ అబ్జర్వేషన్, నెయిల్స్ అబ్జర్వేషన్ పరిశీలించాలి. అవన్నీ కూడా ఇంటర్నల్గా జరిగేటువంటి వచ్చే మార్పులకు సంకేతం యొక్క సూచికలు. 2 అబ్జర్వేషన్. 3వది ఆస్కింగ్ అంటాం, అడిగి తెలుసుకోవడం. ఇంకొక విధానం అడిగి అంటే కొన్ని విషయాలు వాళ్ళు చెప్తారు కదా, అడిగింది చాలా జాగ్రత్తగా వినాలి, అడిగి తెలుసుకోవడం, ఎంక్వైరీ అంటాం, లేదా ఆస్కింగ్ అంటాం. ఇంకొకటి ఏంటంటే లిజనింగ్ అంటాం. మనం అడగడం కాదు, వాళ్ళు చెప్పింది కూడా జాగ్రత్తగా వినాలి. ఇవన్నీ ఒకప్పుడు ఉండేవి, ఇవన్నీ ఇప్పుడు టైం లేదు, అవతల పేషెంట్ వెయిట్ చేస్తుంటారు కాబట్టి టైం ఉండదు. సో లిజనింగ్ ఒకటి, ఆస్కింగ్ ఎంక్వైరీ ఒకటి, అబ్జర్వేషన్ ఒకటి. అసలు ఇంకా విచిత్రం ఉంది, శరీరంలో నుంచి కొన్ని రకాల స్మెల్ కూడా వస్తుంది. హెల్దీగా ఉంటుంది. బాడీ హ్యావ్ ఇట్స్ ఓన్ ఒక ఆర్డర్ అంటాం కదా. అంటే ఒక్కొక్క జబ్బుకు, ఒక్కొక్క ఎలిమెంటల్ ఇంబ్యాలెన్స్ కు ఒక్కొక్క స్మెల్ ఉంది. కమిలిన వాసన వస్తుంది అనుకోండి, కమూరు వాసన అంటాం. కట్టె కాలినప్పుడు, బట్ట కాలినప్పుడు వస్తుంటుంది. అది ఏంటంటే ఫైర్ ఇంబ్యాలెన్స్, ఎక్సెస్ ఫైర్ ఎండర్ ఉన్నప్పుడు ఆ కమిలిన వాసన వస్తుంటుంది. అట్లాగే ఒక్కొక్క స్మెల్ చెప్తున్నా నేను. ఒక బాడీలో 5 ఎలిమెంట్స్ అంటాం కదా, ఒక్కొక్క ఎలిమెంటల్ ఇంబ్యాలెన్స్ ఒక్కొక్క స్మెల్ ఉంది. అట్లాగే వామిటింగ్ చేసుకున్నప్పుడు వచ్చే స్మెల్ ఉంటుంది, అది రకమైన అదొక వాటర్ ఇంబ్యాలెన్స్. ఓకే, అట్లాగే ఇవన్నీ కూడా ఒక్కొక్క ఎలిమెంటల్ ఇంబ్యాలెన్స్ కి ఇవన్నీ ఉన్నాయి. అంటే ఈవెన్ స్మెల్ కూడా చెప్తుంది, మన చూడగలిగితే, అబ్జర్వ్ చేయగలిగితే. సో ఇవన్నీ చూస్తారు ఆక్యుపంక్చరిస్ట్. తర్వాత ఇంకో ఫైనల్ అస్త్రం ఏం తీస్తారు ఆయన, పల్స్ చూస్తారు. పల్స్ చూసిన తర్వాత ఇంటర్నల్గా ఇక్కడ ఒక 3 ప్లేసెస్ చూస్తారు, ఇక్కడ ఒక 3 ప్లేసెస్ చూస్తారు. 3 ప్లేసెస్లో పైన ఒక ఆర్గాన్ తెలుస్తుంది, ఇంటర్నల్గా ఒక ఆర్గాన్లో కొంచెం ఫ్రెష్ చేస్తే ఇంకొక ఆర్గాన్ తెలుస్తుంది. సో 3x2 ఒక 6 ఆర్గాన్స్, ఇక్కడ ఒక 6 ఆర్గాన్స్. సో 12 ఆర్గాన్స్ మెయిన్గా ఉన్నది. ఆక్యుపంక్చర్లో మేజర్గా మేము 12 ఆర్గాన్లు చెప్తాం. ఈ 12 ఆర్గాన్స్ అంటే లైక్ హార్ట్, స్మాల్ ఇంటెస్టైన్, పెరికార్డియం, ట్రిపుల్ వార్మర్, గాల్ బ్లాడర్, లివర్, ఓకే, స్టమక్, స్ప్లీన్, లంగ్, లార్జ్ ఇంటెస్టైన్. సో ఇట్లా ఒక మేజర్ ఆర్గాన్స్ అన్ని కూడా అంచనా వేయగలుగుతారు. దాంట్లో ఎలాంటి ఇంబ్యాలెన్స్ వచ్చింది తెలుసుకుంటారు. దాన్ని ఎలా
దానికి ఎలా తగ్గించాలనేది వాళ్ళ ట్రీట్మెంట్ సిస్టమ్ ఉంటుంది. కాబట్టి ఆ నీడిల్ ఇందాక చెప్పిన రహస్య బిందువుల లోపల సీక్రెట్ పాయింట్స్ లోపల 1 లేదా 2 పాయింట్స్ వేయడం ద్వారా, కొన్ని ఎక్కువ పాయింట్స్ కొంతమంది ఎక్కువ పాయింట్ కూడా వేస్తారు. ఏదైనా కూడా మల్టీ నీడిల్ వేసినా, సింగిల్ నీడిల్ వేసినా, కొన్ని నీడిల్ వేసినా కూడా ఏంటంటే వాళ్ళ అవసరాన్ని బట్టి ఆ నీడిల్ నెంబర్ ఆఫ్ నీడిల్స్ వాడతారు. ఓకే.